నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ హెల్త్. నేను సహస్ర. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో, మనం ఎప్పుడైతే సమంత పోస్ట్ చూసామో అప్పుడు జనాల్లో బాగా దీని గురించి అవేర్‌నెస్ అనేది పెరగడం జరిగింది. మయోసైటిస్‌తో బాధపడుతూ ఆవిడ ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది సోషల్ మీడియాలో. అప్పటినుంచి దీని గురించి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కానీ పూర్తిగా చాలా వరకు చాలా మందికి తెలియదు. అందుకే ఈరోజు వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి? దానికి గల కారణాలేంటి? అన్నీ తెలుసుకుందాం. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎం. పవన్, ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎక్స్‌పర్ట్, ఏడీ ఎక్స్‌పర్ట్. సో, అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారిని. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సార్, ఏదైతే సమంత గారు పోస్ట్ చేశారో ఆ! మయోసైటిస్ అనేది, ఆ! దాని ద్వారా చాలా మందికి అసలు ఇలాంటి జబ్బు ఒకటి ఉంటదా అని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ! దాని తర్వాత దాదాపు 150 ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉంటాయనేది వినడం జరిగింది. ఆ! నిజంగానే అంటారా? అన్ని డిసీజెస్ లేవు గానీ మామూలుగా అంటే ఇప్పుడైతే ఒక 10, 20 వెరైటీస్ ఉన్నాయన్నమాట. సో, దాంట్లో మెయిన్ ఎక్కువొచ్చేదన్నమాట రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నమాట. హ్మ్. ఇంకొకటొచ్చేసి సమంత సఫర్ చేస్తున్నదొచ్చేసి మయోసైటిస్. ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏంటి అంటే ఇంకా చాలా ఉంటాయి. సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ గాని, ఎస్ఎల్ఈ అంటాము. ఇంకా బుల్లోజా అనే డిసీజ్ గాని, ఇంకా కావాల్సినంటే డయాబెటిస్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కింద వస్తదన్నమాట. ఇంకోటి చాలా ఇట్లే ఉంటాయన్నమాట మనం చెప్పుకుంటూ పోతే. బట్ దీంట్లో మెయిన్‌గా ఏంటి అంటే, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్‌లో పేర్లోనే ఉందన్నమాట. ఆటో అంటే సెల్ఫ్, హ్మ్. ఇమ్యూనిటీకి సంబంధించింది డిసీజ్. హ్మ్. సో, మన బాడీని మన ఇప్పుడు మామూలుగా క్లియర్ కట్‌గా ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, ఇప్పుడు మనకు ట్రాన్స్‌ప్లాంట్ జరుగుతుంటది. లేకుంటే ఇంప్లాంట్ జరుగుతుంటది. స్టంట్స్ జరుగుతుంటాయి. హార్ట్ స్టంట్ అని ఇవి అని. మన బాడీ ఏం చేస్తదంటే ఒక ఫారిన్ పార్టికల్ మన బాడీకి ఉండేదేంటంటే మెయిన్‌గా ఫైట్ అంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఫైట్ చేయడానికి రెడీ ఉంటది. హ్మ్. లింఫోసైట్స్ గాని, కొన్ని చాలా ఉంటాయన్నమాట. వైట్ బ్లడ్ సెల్స్‌లో మనల్ని ఏదైనా డిసీజ్ వస్తుందంటే అటాక్ చేసి కాపాడడానికి రెడీ ఉంటది. హ్మ్. బట్ అలాంటి బ్లడ్ సెల్స్ కూడా ఆహ్, గుర్తించకుండా మనల్ని మనకొక డిసీజ్ ఇస్తదన్నమాట. హ్మ్. అది ఎక్కడికో డైవర్షన్ అయిపోయింది. క్లియర్ కట్‌గా చెప్పాలంటే మన బాడీలో ఒక ఆర్గానిజం ఒక చిన్నది ఏదైనా సరే స్టెంట్ గాని ఏదైనా పడినా కూడా ఎంటర్ అయ్యిందని ఫీల్ అయిందనుకోండి, హ్మ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ యాక్టివేట్ అయితది. బట్ రియల్‌గా అక్కడ జరిగింది ఏంటి? స్టంట్ పెట్టారు. హ్మ్. ఫారెన్ పార్టికల్ అంటే ఏంటి? ఏదైనా డస్ట్ గాని, లేకపోతే వైరస్‌లు ఉండేటివి గాని, అది ఆపడానికి ఫైట్ చేస్తే ఓకే. అది ఫారెన్ పార్టికల్. మన బాడీలో చిన్నది ఏదైనా కొత్తది ఎంటర్ అయినా కూడా మన బాడీ ఫీల్ అయ్యేది ఏంటంటే బయటదేదో వస్తుంది బయట దేశం. లైక్ ఇప్పుడు ఆ! రక్షణ వ్యవస్థ ఆ! లాగానే. అలా అన్నమాట. సో, హ్మ్. మనది స్టంట్ జరిగిన చిన్న చిన్నవి ఏవన్నా జరిగినా గూడా మన బాడీ గుర్తించకుండా, హ్మ్. అరే! అది జరిగింది మంచికే చేశారనేది గుర్తించదన్నమాట. వాటికంత మెకానిజం తెలీదు. హ్మ్. ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది ఫ్లక్చుయేట్ అయితుంటది. ఆ ఇమ్యూనిటీ ఎప్పుడైతే ఇట్లా ఉంటదో, మనకి ఇమ్యూనిటీ డిజార్డర్స్ స్టార్ట్ అయితాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమంతదే అనుకోండి మయోసైటిస్. వర్క్ చేస్తున్నప్పుడు పెయిన్ ఏముండదు. అసలు పెయిన్స్ అనేటివి ఇంత కొద్దిగా గూడా పెయిన్ ఉండదన్నమాట. బట్ అదే పర్సన్ నార్మల్ ఖాళీగా ఉండి ఊరికే ఇట్లా కూర్చునిందనుకోండి, హ్మ్. పెయిన్స్ అనేది స్టార్ట్ అయితది. అంటే ఇది రెస్టింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ అయితది. ఎందుకంటే ఇంకా ఎవరికి ఎక్కువ ఉంటదంటే విపరీతమైన స్ట్రెస్, యాంక్సైటీ ఉండే వాళ్ళలో కూడా ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువుంటాయి. లైక్ మన బాడీలో స్ట్రెస్ హార్మోన్ ఉంటదన్నమాట. దాని పేరు కార్టిసోల్ అంటాం. హ్మ్. ఈ కార్టిసోల్ ఎలివేట్ అయినా కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అయితాయన్నమాట. ఎక్కువ విపరీతంగా ఆలోచించినా కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ స్టార్ట్ అయితాయి. ఇప్పుడు లాస్ట్ టైమ్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారన్నమాట. ఆ! చెప్తే అది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ కూడా అయితదన్నమాట. నేను వీడియో కూడా అప్‌లోడ్ చేశానది. హ్మ్. సో, ఒక పేషెంట్ వచ్చారు. ఆయనొచ్చేసి సేమ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది. చెక్ చేసుకున్నాడు. పాజిటివ్ కూడా వచ్చింది. పాజిటివ్ వచ్చింది ఆయనకి. హ్మ్. సో, కిమ్స్ హాస్పిటల్‌కెళ్ళాడు. చెక్ చేసుకున్నాడు. పాజిటివ్ వచ్చింది. బట్ స్టిల్ తగ్గట్లేదు. హి హ్మ్. ఈస్ అండర్ మెడికేషన్ అయినా కూడా తగ్గట్లేదు. క్లినిక్ ఎంటర్ అయ్యాడు. ఇలాగే వచ్చాడు. మీరెక్కడ కూర్చున్నారు? అలా వచ్చాడు. ఇక్కడ కూర్చున్నారు. హ్మ్. నేను అడుగుతూ ఉన్నానన్నమాట. హిస్టరీ తీసేటప్పుడు అడిగాను. మీకెలా వచ్చిందండి డిసీజ్? ఇట్లా పెయిన్స్ ఎప్పటినుంచి ఉన్నాయంటే చెప్పాడన్నమాట. ఒక 3, 4 మంత్స్ నుంచి ఉంది సార్. ఎక్కడికి పోయినా కూడా తగ్గట్లేదన్నాడు. నేను హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా పెయిన్ 3 మంత్స్ కంటే ఎక్కువ ఉందంటే నేను హిస్టరీ తీసుకోవడం స్టార్ట్ చేస్తానన్నమాట. హ్మ్. అంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉండేనా? మీ ఇంట్లో ఎవరికైనా టీబీ గాని, క్యాన్సర్ గాని ఇట్లాంటి హెల్త్ డిసీజెస్ ఉండేనా? హ్మ్. ఎవరైనా సడెన్ డెత్ అయ్యారా హెల్త్ గురించి అని అడుగుతుంటా అన్నమాట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, "ఏం లేదు సార్ 5 మంత్స్ ముందు నేను జగన్ ఓడిపోయాడని చెప్పేసి విపరీతంగా ఆలోచించి తిండి తిప్పలు మానేసి హ్మ్. విచిత్రంగా ఆలోచిస్తుండే సార్. మీరన్నట్టు దాని గురించి తప్ప నేను వేరే దాని గురించి ఆలోచించలేదు. అప్పుడు కొన్ని రోజులు ఫుడ్ కూడా నేను సరిగ్గా తినలేదు. ఆ బాధలో ఉండి." హ్మ్. సో, ఒక మనిషి ఎక్కువ ఆలోచించి విచిత్రంగా ఉన్నా గూడా మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వస్తాయన్నమాట. అంటే ఫస్ట్ మెయిన్ ఒక స్ట్రెస్ వల్ల ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అవును. వస్తది.
రెండోది మీరు అన్నట్టు ఫారెన్ పార్టికల్స్ ఏమైనా బాడీలో ఎంటర్ అయినా కూడా మన వస్తుంది. బాడీ తట్టుకునికి రెడీ ఉంటే ఏం కాదనమాట. మన బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నింది అనుకోండి, ఫారెన్ పార్టికల్ వచ్చినా కూడా అది కేర్ చేయదు. అలా. ఓకే. సో నెక్స్ట్ దీనివల్ల అంటే కన్‌ఫ్యూజన్ అవుతది. ఎవరి మీద ఫైట్ చేయాలో అర్థం గాక అర్థం కాక మన మన మీద బాడీనే ఎఫెక్ట్ చేస్తది. ఎఫెక్ట్ చేస్తది 2. ఇంకోటేమన్నారు? ఫుడ్ స్ట్రెస్ హ్మ్. ఫుడ్డే, అంతకు మించి ఏం లేదు. ఫుడ్ వల్ల కూడా అటువంటి డిసీజెస్. ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేయాలి. చేయని వాళ్ళు, వ్యాయామం చేయలేని వాళ్ళు కూడా వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఓకే. అది ఇంకా ఫోర్త్ వన్ యాజ్ యూజువల్ మీరు చెప్పినట్టు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నాయా? జెనెటికల్ పరంగా ఏమైనా ఉన్నా, లైక్ ఇప్పుడు కొన్ని ఉంటాయి అనమాట, యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అని. అట్లాంటివి అయితే రెగ్యులర్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాను అనమాట. అంటే ఈ స్పైనల్ కార్డ్ జాయింట్, ఎస్ఐ జాయింట్ కానీ, L4 L5 దగ్గర కానీ మొత్తం అసలు బ్యాక్ పెయిన్ అనుకుంటాము. రిపోర్ట్స్ లో కొన్నిసార్లు ఏమవుతుందంటే రిపోర్ట్స్ లో నార్మల్ అని కనిపిస్తుంది. అప్పుడు HLA-B27 అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ చేస్తే పాజిటివ్ ఉంటుంది. సో కొన్నిసార్లు పాజిటివ్ నెగిటివ్ లేకపోయినా, అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ లో కొన్నిసార్లు నెగిటివ్ ఉంటుంది, బట్ సిమ్టమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి అనమాట. మన రియాక్టివ్ ఆర్థరైటిసా, ఇప్పుడు కొంతమందికి ఒక డిసీజ్ తో సఫర్ అయింటారు కొన్ని ఇయర్స్ బ్యాక్. ఆ కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఈ పెయిన్స్ వచ్చుంటాయి. బట్ వాళ్ళని అడుగుతాం అనమాట, మీకు ఇంతకుముందు ఏమైనా డిసీజ్ ఉంటే, సార్ నాకు ఇంతకుముందు టీబీ ఉండే అని చెప్తారు అనమాట. సో అలాంటి వాళ్ళల్లో కూడా ఉంటది అనమాట. హిస్టరీలో ఎవరికైనా జెనెటికల్ పరంగా ఎవరికైనా ఉన్నా కూడా, వంశపరంపరంగా అవ్వచ్చు, లేకుంటే ఇట్లా డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ఏముండదు, కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు ఇది వినింటారు, క్యాన్సర్ లో తగ్గింది కానీ క్యాన్సర్ తర్వాత నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి, సైడ్ ఎఫెక్ట్స్ అంటాం చూడండి. కీమోథెరపీ ఎఫెక్ట్ అవ్వచ్చు, క్యాన్సర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇట్లా సైడ్ ఎఫెక్ట్ లో భాగమే ఇవన్నీ అనమాట. ఓకే. ఇన్ కేస్ ఫాదర్ కి టీబీ ఉండి పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుందండి? ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి టీబీ రావడానికి కానీ, వాళ్ళకి రాకపోయినా వాళ్ళ పిల్లలకి రావడం కానీ. టీబీ కాకుండా ఇలాంటి డిసీజ్ మీరు అందాక అన్నారు ఉంటుంది, చాలా ఉంటది. మనం తినే లైఫ్ స్టైల్ కి, మనం ఉండే హ్యాబిట్ లైఫ్ స్టైల్ కి పక్కా ఎక్కువ ఛాన్సెస్ ఉంటది. బట్ ఏ ఏజ్ లో రావాలనేది మనపై డిసైడ్ ఉంటుంది. నేను డైలీ ఇంత కుప్పలు జంక్ ఫుడ్ తినేస్తానా అంటే త్వరగా వచ్చేస్తుంది. నేను లేట్ అయి తింటానంటే నీకు కూడా జీన్స్ అనేది యాక్టివేట్ అయ్యేది మాత్రం లేట్ అయ్యి యాక్టివేట్ అవుతాయి. మన లైఫ్ స్టైల్ బట్టి కొద్దిగా లేట్ గా వస్తుంది. అది మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది అనుకో, లేట్ వస్తుంది. త్వరగా నేను తిక్కవన్నీ తింటానంటే త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఓకే. దీనికి మరి ఎట్లా సొల్యూషన్ ఏం చేయమంటారు ఒకవేళ ఇది వస్తే గనుక? హెల్తీ లైఫ్ స్టైల్, ఎవ్రీడే రెగ్యులర్ వర్కౌట్స్, స్ట్రెస్ ని కంట్రోల్ చేయడం. మనం దాన్ని అడిగితే చాలా మంది ఇప్పుడు నేను వీళ్ళని చూస్తాను అనమాట, కొంతమంది ఎంత తిట్టినా ఏం చేసినా కూడా సైలెంట్ గా కామ్ గా డీల్ చేస్తారు కొన్ని విషయం. అట్లా కామ్ గా ఉండడం, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఫుడ్, కామ్ గా ఉండడం, ఎంత అరిచినా ఎంత స్ట్రెస్ తెప్పించినా కూడా సైలెంట్ గా ఉండడం, వర్కౌట్స్, ఎక్సర్సైజెస్ నువ్వు ఇంట్లో చేస్తావా లేకపోతే ఎక్కడైనా చేస్తావా, రెసిస్టెన్స్ ట్రైనింగ్ చేస్తావా, ఒక థెరబ్యాండ్, చిన్న థెరబ్యాండ్ ఒక 300-400 పెట్టి తీసుకుంటావా, లేకుంటే డంబెల్స్ కొనుక్కుంటావా, లేకపోతే కాళ్ళకి లెగ్ వర్కౌట్స్, ఏ ఒకటి టోటల్ బాడీ వర్కౌట్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడైతే నార్మల్ అయిపోతుంది. నో మెడికేషన్స్, అసలు మెడికేషన్ అస్సలు అవసరం లేదు. ఎన్ని కేసులు డీల్ చేశారు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ మెడికేషనే లేదు. ఏం లేకుండా కూడా తగ్గిపోతాయి ఇవన్నీ పాటిస్తే. ఇప్పుడు సమంత ఏం చేస్తుంది, మెడికేషన్స్ పైన కాదు, రెడ్ లైట్ థెరపీ అని ఒక ట్రీట్మెంట్, మీరు పోస్టులు చూస్తుంటే కూడా కనిపిస్తుంటది. ఆ ట్రీట్మెంట్ రెగ్యులర్ గా ఏం లేకుండా ఏం కాదు, కానీ జిమ్ లేకపోతే బతకనాయి సక్తా అంటది అనమాట. జిమ్ లేకపోతే బతకనాయి సక్తా అనే ఒక ఇది అనమాట. సో ఆమె ఫాలో అవుతుంది జిమ్, చిన్న చిన్న న్యాచురల్ ట్రీట్మెంట్, లైక్ ఇట్లాంటివి న్యాచురల్ గా ఏవైతే తగ్గుతుందో వెల్నెస్ సెంటర్ లో వెళ్ళి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. రెగ్యులర్ గా అప్డేట్స్ కూడా ఇస్తుంది అనమాట ట్రీట్మెంట్ గురించి కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, సప్లిమెంట్స్ అంటే ఏమైనా డెఫిషియన్సీ ఉందనుకోండి, B12 కానీ, వైటమిన్ డి కానీ, ఐరన్ కానీ, ఎట్లాంటివి తక్కువ ఉన్నప్పుడు వేసుకుంటూ ఉండాలన్నమాట. B1 B2 B3 జింక్ కాల్షియం ఐరన్ ఏమైనా సరే మనకి డెఫిషియన్సీ ఉంటే అవి వాడుతూ ఉండాలి మోతాదులో. రికమెండేషన్ ప్రకారం ఎంతైతే వాడాలి, ఒక అడల్ట్ కానీ యంగ్ వాళ్ళు కానీ ఎంత వాడాలని తెలుసుకొని రెగ్యులర్ గా వాడుకుంటే మాత్రం మనకి ఎటువంటి డిసీజ్ ఎప్పటికి ఏం టచ్ కూడా చేయమన్నమాట. ఓకే. ఇందాక మీరు అన్న సమంత ఏదో థెరపీ అని అంటున్నారు. ఏం థెరపీ, ఎలాంటిది అంటారు? లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు అంటే, మన ఫ్రీక్వెన్సీ అంటే లోపల ఉండే స్కిన్ కానీ మజిల్ కానీ ఒక ఫ్రీక్వెన్సీ ద్వారా వైబ్రేషన్స్ క్రియేట్ చేసి ఆ మజిల్ ని యాక్టివేట్ చేయడానికి ఆ ట్రీట్మెంట్స్ అన్ని వాడతారు. బట్ అన్ని వాడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్ గా స్ట్రెస్ తీసుకోకుండా సప్లిమెంటేషన్స్, ఫుడ్, డైట్ పాటిస్తే మాత్రం ఏ డాక్టర్ ఈ భూమి మీద ఎవరికి అవసరం లేదు. ప్రశాంతంగా వాళ్ళ లీడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రియాన్ అని అంటే ఒక ఆయన, మనకి 2 ఉంటాయి అనమాట. యాంటీ ఏజింగ్ అంటాం. యాంటీ ఏజింగ్ లో ఒక పర్సన్
60 ఇయర్స్ పర్సన్ రివర్స్ వెళ్ళి 30 ఇయర్స్ బతకొచ్చు ఉండొచ్చా? మామూలుగా 60 ఏళ్ళ ఆయన ముడతలు ఇవి ఇవి అన్ని దాదాపుగా 120 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాడని బాగా వైరల్ ఒక అవుతుంది. ఆయన అయ్యాడు చూడండి, బ్రాన్ అని ఒక ఆయన, పేరు కూడా ఎగ్జాక్ట్ గా ఐడియా లేదు. అది ఫారినర్. బ్రాన్ ఏముంటది, బ్రాన్ అయినా ఫారినర్ అన్నమాట. మొన్న లేటెస్ట్ గా ముంబైకి వచ్చాడు. ముంబైకి వచ్చి సెన్సేషన్ కూడా అయింది. ఒక హెడ్ లైన్స్ క్రియేట్ చేశారు. వచ్చి ఏమన్నాడు, లైక్ ముంబై ఎయిర్ క్వాలిటీ బాగాలేదు, నేను ఇంటర్వ్యూ నుంచి వెళ్ళిపోతానని. నిఖిల్ కామత్, వన్ ఆఫ్ ది బిలియనర్ అనమాట, జిరోదా కంపెనీ ఓనర్. సో ఆయన ఇంటర్వ్యూలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు అనమాట. సో ఆయన ఎయిర్ క్వాలిటీ బాగాలేదు, ఒక సెన్సేషన్ క్రియేట్, ఇదంతా ఒక పక్కా క్లియర్ మైండ్ తోనే వాళ్ళిద్దరు అనుకున్నది చేశారనమాట. ఇండియా మొత్తం హెడ్ లైన్స్ వదిలేరు అనమాట. అంటే బిజినెస్ ప్లాన్ అని కాదు, మీ ఇండియా కోసం మంచి కోసం, మన ఇండియా కోసం మంచి కోసం. అంటే ముంబైలో ఎయిర్ క్వాలిటీ తగ్గిపోయింది, చాలా కలుషితం అయిపోయింది, మొత్తం పొల్యూషన్ ఎక్కువ ఉంది. దీన్ని హెడ్ లైన్స్ చేయాలంటే ఈయన ఇట్లాంటి పెద్ద వాళ్ళు ఫారినర్, ఒక మిలియనర్ వచ్చి ఇట్లా క్రియేట్ చేస్తేనే కదా ఒక సెన్సేషన్ అయ్యేది. సో అట్లా సెన్సేషన్ క్రియేట్ అయింది. ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్, న్యూస్ ఛానల్స్ అన్నిట్లో వచ్చేసింది అనమాట. సో అది క్రియేట్ చేయాలనుకున్నారు, అది మన వాళ్ళ కోసమే. బట్ ఆయన చేసింది చాలా మంచిది, ఆయన బట్ ఇది అంతా స్ట్రాటజీ అనమాట. బట్ అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాని. బట్ అదే ఆయన వచ్చేసి ఏజ్ రివర్స్ చేసుకున్నాడు. మనకు రెండు ఉంటాయి అనమాట, బయాలజికల్ ఏజ్ అని, క్రోనలాజికల్ ఏజ్ అని. సో ఆయన బయాలజికల్ ఏజ్ ని ఎవరు ఏం చేయలేము. క్రోనలాజికల్ ఏజ్ అంటే ఇప్పుడు ఆయన వచ్చేసి ఏం చేస్తాడంటే, పొద్దున్నే ఒక 11:30 12 అంతా ఫుడ్ అంతా క్లోజ్, మొత్తం మిగతా పొద్దునంతా సప్లిమెంట్స్. 9:30 మార్నింగ్ లేస్తూనే 6 to ఒక వర్కౌట్ ఫుడ్, 7 to 9 to మధ్యలో అప్పుడు ఒకటి, 11 to 12 అప్పుడు ఒకటి, ఇంకంతే ఫుడ్, ఇంకేం తినడం. మిగతా అంతా సప్లిమెంట్స్ తోనే. అంటే ఏవి వైటమిన్స్, మినరల్స్, ఫ్లాక్ సీడ్స్ అన్ని ఇవే అనమాట ఫుడ్. ఆయన డైట్ లో నాన్ వెజ్ ఉండదు, కొన్ని ఏం వేరే నాన్ వెజ్ కూడా ఉండదు. మరి ఇప్పుడు మనకి ప్రోటీన్ కావాలంటే నాన్ వెజ్, ప్రోటీన్స్ లో అంటే నేను అనేది డిసీజ్ వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు వీటికి వెళ్ళిపోండి. ఎవరైనా డిసీజ్ తో సఫర్ అయితే కొన్ని రోజులు కట్టేసేయండి. ఇప్పుడు మీరు అన్నట్టు 12 లోపు భోజనం చేసేస్తాడు, ఈవినింగ్ కూడా ఇంకేం తినడు. ఆయన వచ్చేసి యాంటీ ఏజింగ్ కి, అంటే ఏజ్ రివర్స్ చేసుకోవడానికి ఆయన కొంతమంది క్లయింట్స్ వస్తారు. ఆ క్లయింట్స్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి, మామూలుగా జీవనం గడిపే వాళ్ళకి పొద్దున్న యాంటీ ఏజింగ్ ఎందుకు, మంచిగా ఉన్న జీవితాన్ని హ్యాపీగా బతికితే చాలు. మనకి ఎందుకు ఏజ్ రివర్స్, ఎందుకు అవసరం లేదు మనకి ఏజ్ రివర్స్. బట్ అట్లా ఎవరైనా కావాలి అనుకుంటే వెళ్ళి చేసుకోవచ్చు. లైక్ సప్లిమెంట్స్, ఫుడ్స్, ఈవెన్ న్యాచురల్ సన్ లైట్ కూడా ఆయన ఇంట్లో నుంచి తెప్పించుకుంటాడు అనమాట. అంతగానం ఆయన కొన్ని కోట్లు అనమాట ఇల్లుదే. సో అట్లా ప్రిపేర్ చేసుకొని లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకునే వాళ్ళే ఉన్నారు. బట్ ఇట్లాంటి డిసీజ్ తగ్గించుకోవడం ఎంతసేపు చెప్పండి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనీ, టైం కేటాయించుకోవడం. టైం కూడా ఎక్కువ రోల్ ఉంటది అనమాట. టైం కి కరెక్ట్ గా ఇది పాటించాలి, వర్కౌట్స్ కి టైం, ఫుడ్ కి టైం కరెక్ట్ తినాలి అనుకుంటే మాత్రం డిసీజ్ ని రాకుండా ఆపవచ్చు. నిన్న కూడా ఒక పోస్ట్ పెట్టాను రిగార్డింగ్ జెనెటిక్స్. అంటే జెనెటిక్స్ కి సంబంధించింది ఎవరైనా సరే ఒక ఫ్యామిలీలో సఫర్ అవుతుంటే మాత్రం వాళ్ళు ఆహార అలవాటు చేంజ్ చేసుకోవాలి. రిగార్డింగ్ ఒక కొరియా అనే కేసు, డాన్స్ లైక్ అపీరెన్స్ అనమాట. ఆ పేషెంట్ డాన్స్ లైక్ క్లినిక్ వచ్చింది, గట్టిగా అరిచింది అనమాట. మొత్తం స్టాఫ్ భయపడిపోయారు అనమాట. ఇట్స్ ఎ రేర్ జెనెటిక్ కండిషన్ అనమాట. మనం అది పేరెంట్స్ తో రావడం, అది జెనెటికల్ కండిషన్. అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి అనమాట, ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఏమిటి వస్తాయి అనేది రేర్ కండిషన్ కింద. ఇప్పుడు చూడండి, అక్కడ కోల్కతాలో అనుకుంటా, కోల్కతాలో పంజాబ్ ఏదో ఒక స్టేట్ లో గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట, జీబీఎస్ అనేది. సో అంటే నేను అదే అనేది, ఎప్పుడు అవుట్ బ్రేక్ వస్తుందో, ఎప్పుడు ఎక్కువ అంటే అది ఏంటంటే మొత్తం మజిల్, జాయింట్స్ అన్ని అంటే కాంట్రాక్చర్ అయిపోయి, ట్రిమ్మర్ స్టార్ట్ అయ్యి నువ్వు లెయ్యాలన్నా కూడా. కరెక్ట్ చెప్పాలంటే ఐ సినిమాలో ఉంటాడు చూడండి, విక్రమ్ ఎలా అవుతుంటాడో అలా మెల్లి మెల్లి తినడం స్టార్ట్ అవుతుంటాడు. నడవడానికి కష్టము, నించోడానికి కష్టము, ఇట్లా పైకి లేవాలన్నా కూడా ఇట్లా పైన కాళ్ళు పైన చేతులు పెట్టుకుని ఇట్లా పైకి లేవాలి. ఇవన్నీ ఉంటాయి అనమాట కండిషన్స్, న్యూరోజెనెటిక్ కండిషన్స్ అంటాం అనమాట. బట్ మనం ఏంటంటే ఒక్కసారి కమిట్ అయ్యి మనం ఈ ఫుడ్ హ్యాబిట్స్, వర్కౌట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటామంటే ది బెస్ట్ లైఫ్. చిన్నవే ఇన్సిడెంట్స్ ఎట్లున్నాయి చూడండి. ఇప్పుడు జగన్ చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది, జోక్ చేస్తాడు అనుకుంటారు, బట్ అదే నిజం. అంటే జగన్ ఫుడ్ హ్యాబిట్స్ కాదు, జగన్ ఓడిపోయాడు, ఒక ఆయన డిసీజ్ వచ్చింది, ఆలోచించింది అంటేనే అది ఎవరు నమ్మరు. అవును, అసలు మన గురించి ఆలోచించకుండా పక్కల గురించి ఆలోచించడం, టైం ఎక్కడ అంటే టైం తీసుకుని ఆలోచించడం అంటే మనకే నష్టం కదా. సో అట్లా అక్కడ నష్టమే జరిగింది. తర్వాత ఆయన పోయేటప్పుడు నాకు చేతులు పట్టుకొని
హీజ్ ఎ బ్రాహ్మిన్ అనమాట. మంత్రాలు అన్ని చదివి సార్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, చేతులు పట్టుకొని వెళ్ళారనమాట. సో అంత హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. అంటే సార్ మీరు చెప్పింది కరెక్టే, ఆ టైంకి నేను స్ట్రెస్ తీసుకోవద్దు, అన్ని ఆలోచనలు మార్చేస్తాను సార్ అన్నాడు. 3 days అయినాక మళ్ళీ కాల్ వచ్చింది, బాగున్నాను అన్నాడు. అంతే. అంటే దీనికి యాక్చువల్ గా డిసీజ్ కి ఈ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కౌన్సిలింగ్ వెళ్ళిపోయేది ఎక్కువ. మన ట్రామా ఏమైనా ఉంటే రిలీజ్ చేసామనుకోండి, చూడండి ఆయనకు చిన్న అపోహ, మూఢనమ్మకం పోగొట్టాము. అంటే లైక్ ఇట్లా ఆలోచించకండి దానివల్ల అని చెప్పడం నమ్మాలి. కొన్నిసార్లు నేను దానివల్లే వచ్చింది స్ట్రెస్ వల్ల అవును అనుకుంటే నమ్మేస్తే డిసీజ్ అయిపోతుంది కదా, నీకు ఎక్కువ డేస్ కూడా పట్టదు. ఒక 3 days లో తగ్గిపోయింది ఆయన పెయిన్స్ అన్నది, ఫుల్ హ్యాపీ. అంతే. అంటే ఎక్కువ ఆలోచించడం వల్ల ఆయన గురించి అది చిత్రంగా కాటేశారు. ఒక్కసారి డీప్ బ్రీత్ తీసుకుని వదిలేసాడు, నాకు దాని వల్లే వచ్చిందని తగ్గి. అందరికి అలా తగ్గాలని రూల్ లేదు, బట్ ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజెస్ మోస్ట్ ఆఫ్ మనం వెళ్ళాల్సిన డాక్టర్ వచ్చేసి రుమటాలజిస్ట్ అనమాట. ఇప్పుడు మనీష్ దగ్గర ఉంటాడు అపోలో హాస్పిటల్, ఆయన కేసెస్ అని నాకే పంపిస్తాడు. ఎందుకంటే ఆయన ఏమి చెప్తారు, లైఫ్ లాంగ్ మెడికేషన్స్. ఒకవేళ మీరు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వద్దనుకుంటే డాక్టర్ పవన్ ఉంటారు చూడండి, అక్కడికి వెళ్ళండి అంటాడు. చూడండి అంత మాకి ఆయనకు ఉండేది, ఆయన ఎవరు పంపాలనుకోరు. సి వీఆర్ నాట్ అట్ ఆల్ రెఫరింగ్, డబ్బులు తీసుకోము, ఏం తీసుకోము, ఆయన నాకు పంపినందుకు తీసుకోము, నేను ఆయనకి అసలు ఇవన్నీ ఏమి లేదు. సర్వింగ్ ద పీపుల్ అట్లా ఇక్కడికి వచ్చినా తీసుకుండొచ్చు, ఇట్ డిపెండ్స్, అది వేరే విషయం. బట్ ఇట్లా చేసుకోము. బట్ ఆయన చూడండి మెడికేషన్స్ లేకుండా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పడము, అది ఒక ఆయనకే రావడం లేదు, లేదు నెలకు నా దగ్గరికే రావాలి అట్లా అన్నాడు అనమాట. సో అట్లా ఉంటది. లేదు సార్ నేను అసలు ఆయన దగ్గర పోతే అన్ని ఫుడ్ ఎక్సర్సైజ్ ఇవే చెప్తున్నాడు, ఫోన్ సార్ మీ దగ్గరికి వస్తాను, ఎన్ని సంవత్సరాలు టాబ్లెట్ నింపుతాను అనే వాళ్ళు కూడా ఉండిపోతారు అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలని అనుకున్న వాళ్ళు ఫస్ట్ వ్యాధి ముదిరిన తర్వాత రావడానికి మీకు అంటే మీకు ఆ స్కోప్ ఉందంటారా? మీరు వ్యాధి అంటే ముదిరినాక వచ్చినా కూడా నేను టీమ్ వర్కౌట్ చేస్తాను అనమాట. లైక్ సీవియర్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. లైక్ పద్మ పామిడి అనే ఒక ఊరు అనమాట, అనంతపురం జిల్లా అటు సైడ్. పామిడి పద్మ అనే పేషెంట్, ఆవిడ పాజిటివ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ ఉండే. విత్ ఇన్ కొన్ని డేస్ కూడా కదా, ఆల్మోస్ట్ చాలా టైమ్స్ వచ్చింది, ఆల్మోస్ట్ 4-5 విజిట్స్ వచ్చింది. వాళ్ళ కొడుకు కూడా స్టిల్ అక్కడ కమిట్ పెట్టింటాడు, సార్ అమ్మ చెప్తే అన్న అంటాడు అనమాట, అన్న ఇది చెప్తే విన సార్ తింటుంది, అట్లే స్ట్రిక్ట్ చేయడానికి కింద నేను కూడా ఒక కమిట్ పెట్టి స్ట్రిక్ట్ చేయ అమ్మకి చెప్పు ఫుడ్ బాగా తినమని. నెగిటివ్ వచ్చింది. ఐ పోస్టెడ్ దట్ పోస్ట్ ఎందుకు పెట్టానంటే పాజిటివ్ ఉండే ఇంతకు ముందు, ఇంత వాల్యూ తగ్గిందని నెగిటివ్ వచ్చింది, హ్యాపీ అని ఒక పోస్ట్ పెట్టాను అనమాట. స్టిల్ ఆమెకి ఏంటంటే డైట్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ పాటించడం కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది కాబట్టి అప్పుడు చేయట్లేదు సార్ అమ్మ డైట్ ఇది అంటే చేయమని చెప్పు, స్ట్రిక్ట్ గా చెప్పు, అట్లా ఇట్లా చెప్పడం అనమాట. సో అలా ఉంటది అనమాట. తగ్గుతుంది, చాలా మందికి తగ్గుతుంది. సో మోస్ట్లీ మన దగ్గరకు వచ్చేది బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, షోల్డర్ పెయిన్, ఒక్కొక్కరిది ఒక్కొక్క ట్రామా ఉంటది. ట్రామా లేని వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కరిది లవ్ ఫెయిల్యూర్ అంటారు, ఒక్కొక్కరిది వచ్చేసి ట్రామా చెప్పుకోవడానికి రిలీజ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు పొలం పని ఎక్కువ చేసిన అంటారు, కొంతమంది ఎక్కువ మిషన్ కుట్టడం వల్ల పెయిన్ వచ్చింది సార్ అంటారు, కొంతమంది షటిల్ ఆడడం వల్ల పెయిన్ వచ్చింది అంటారు, కొంతమంది వర్కౌట్ చేసేటప్పుడు సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు అని అనడం వల్ల వస్తారు, కొంతమంది సరిగ్గా నిద్ర లేక నాకు పెయిన్స్ వచ్చాయన్న వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు. ఇవన్నీ రీజన్స్ నాతో మాట్లాడాక వాళ్ళ హిస్టరీ కనుక్కున్నాక వీటి వల్ల వచ్చిందని చెప్తుంటా అనమాట. ఒక లేడీ కూడా వచ్చింది మనాలికి వెళ్తూ స్నోలో ఇట్లా జారుకుంటూ ఇట్లా స్కిడ్ అయి పడింది అనమాట. ఆవిడ తగ్గడానికి టైం పట్టింది. ఇట్ డిపెండ్స్. ఇంజరీ అయింది అనుకోండి వెంటనే కొద్దిగా టైం పడుతుంది. ఇంజరీ ఉంది అనుకోండి, ఇప్పుడు ట్రామా లేని విషయాలకైతే టైం పడుతుంది. ట్రామా ఉన్నది మీకు దీని వల్ల ప్రాబ్లం అని చెప్తాం, తగ్గిపోతుంది. వాళ్ళ డ్రామా కూడా ఆ రోజు రిలీవ్ చేసుకుంటారు. బట్ ఇంజరీ అయింటుంది, యాక్సిడెంట్ అయింటాయి, ఇట్లా కాళ్ళు క్రాస్ అయిపోయింటది, ట్విస్ట్ అయిపోయింటది, ఇలాంటి వాళ్ళకి టైం తగ్గుతుంది, లేట్ అయి తగ్గుతుంది. బట్ వర్క్ ఆన్ చేస్తే మాత్రం ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడన్నా కింద పడ్డామనుకోండి, రోడ్డు పై నుంచి ఇట్లా కింద పడ్డామనుకోండి, ఫస్ట్ చేయాల్సిన ప్రోటోకాల్ వచ్చేసి రైస్, రైస్. ఆర్ అంటే రెస్ట్, ఆ ఏరియాని ఎక్కడైతే అయిందో దాని రెస్ట్. ఐస్ అంటే ఐస్ పెట్టడం స్వెల్లింగ్ ఉన్న చోట. సి అంటే కంప్రెషన్, అంటే దాని చుట్టూ మనం సినిమాలో చూస్తుంటాం చూడండి, చిన్న బాబు కింద పడి అంటే వెంటనే చీర తీసేసి ఇట్లా కొంగు తీసేసి కట్టేసి ఇట్లా చేస్తారు చూడండి, అదంతా కంప్రెషన్ చేయడం. అంటే ఆ ఏరియా చుట్టూ మొత్తము ఏం కదలకుండా స్వెల్లింగ్ రాకుండా ఆపడానికి కంప్రెషన్. ఎలివేషన్ అంటే మనం చూస్తుంటాం, ఇట్లా దెబ్బ తగిలింది అనుకోండి, చెయ్యి కింద వదిలేసాం అనుకోండి, స్వెల్లింగ్ అంతా జారుతుంది, అందుకే చెయ్యి ఇట్లా పెడతారు. ఇక్కడ ఏమైనా అయింది అనుకో ఇట్లా పెడతారు. సో ఒక్కొక్క చోటు ఇప్పుడు కాళ్ళకి ఏమైనా దెబ్బ, సిమెంట్ పట్టి వేస్తుంటారు, సిమెంట్ పట్టి అనుకోండి, చేతులు కిందకి పడకుండా, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, భూ ఆకర్షణ శక్తి లాగకూడదు, స్వెల్లింగ్
పడకూడదు అని చెప్పి ఇట్లా పెడతారనమాట. ఇదైనా సరే కాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, కొద్ది కింద 2 పిల్లోస్ పెట్టడం, పైకి అనడము, ఇట్లా లెగ్ ఎలివేషన్. ఈ అంటే ఎలివేషన్, కింద కాకుండా ఇలా పైకి ఎలివేషన్. రైస్ ప్రోటోకాల్ ఫాలో అయితే మాత్రం మీరే డాక్టర్ కొన్ని రోజులకి. అంతేనా? ఇంజురీ అయ్యి ఎముక ఇరిగిందంటే అప్పుడు డాక్టర్ మీకు అవసరం. ఓకే. అలా కాకుండా ఇవైతే గనుక మనమే కింది కాకుండా రైస్ ప్రోటోకాల్ ఫాలో అయితే చాలు. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి మీరు అన్నట్టు మనమే డాక్టర్ అన్నట్టు కొన్ని చేసుకోవచ్చు. కొన్నిసార్లు సొంత వైద్యం కూడా మనకి చాలా ప్రమాదకరం కదా. సో మరి అప్పుడు వాళ్ళని ఎట్లా మీరు సజెస్ట్ చేస్తారు? సొంత వైద్యం చేసుకున్న వాళ్ళు నా దృష్టిలో వాళ్ళకి బాగా మెంటల్ స్టెబిలిటీ చక్కగా లేదంటారు అనమాట, సొంత వైద్యం చేసేవాళ్ళు. ఎందుకు అంటే నేను బాగా గమనించింది కానీ వీటి కానీ, అరే చేసుకోండి చిన్న చిన్నవి అయితే ఏం కాదనమాట. అంటే నేను తులసి నీళ్ళు తాగుతాను బాగా అవుతుంది అంటే అదంతా ఏంటంటే అట్లాంటివి మంచివి. నేను అది ఇప్పుడు కొన్ని నేను చూస్తాను అనమాట, బూడిద గుమ్మడికాయ ఇవి తినడం వల్ల ఇదైంది ఇది అయింది, ఏం కాదు, పెంట కూడా ఏం కాదు. బట్ నేనేం చెప్తున్నానంటే ఒకటే ప్లెసిబో ఎఫెక్ట్ ఉంటుంది అనే ఒకటి ఉంటుంది అనమాట. అంటే మీరు ఏదైతే నిజమైన ఫీల్ అవుతారో అది నిజంగా హెల్ప్ అవుతుంది అనమాట కొన్నిసార్లు. అరే నేను మింగాను తగ్గింది అంటే చూడండి, బ్రెయిన్ చెప్పింది ఎంత షార్ప్ ఉంటుంది అంటే బ్రెయిన్ తగ్గింది నిజంగా పెయిన్ రిసెప్టార్స్ ఆపుతుంది, అది తగ్గిపోతుంది, నిజంగానే తగ్గిపోతుంది. సో అలా అన్నమాట. సో ఈ ప్లెసిబో ఎఫెక్ట్ గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళకి అర్థం కావాల్సింది, చిన్న చిన్న గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ కూడా మనకి వీటి వల్ల వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోపల ఒక పేషెంట్ కి వెళ్ళారు మీరు, వెళ్ళినప్పుడు చూసారు ఒక బాబుకి ఇప్పుడు డిలేడ్ మైల్ స్టోన్స్ అంటాం అనమాట. అంటే ఏ ఏజ్ లో రావాల్సింది నడక ఒక ఏజ్, నడిచేది ఒక స్టేజ్, నడిచేది ఒక రోజు, పాకేది ఒకసారి, లేకపోతే పరిగెత్తేది ఒకసారి, మనకి చిన్న స్టేజెస్ ఉంటాయి. బట్ ఈ అబ్బాయి ఇప్పుడు లోపల ఉండే పాపకు వచ్చేసి నడక అనేది ఎప్పుడో వస్తుంది, 6 ఏళ్ళకి రావచ్చు, 8 ఏళ్ళకి రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు. డిలేడ్ మైల్ స్టోన్స్ ఇవి ఏంటంటే ఎందుకు వస్తుంటాయంటే జెనెటికల్ పరంగా అవ్వచ్చు, లేకపోతే హిస్టరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇట్లా ఉంటది అనమాట. కడుపుతో ఉన్నప్పుడు పోషకాహార లోపం ఉన్నా కూడా రావచ్చు, అట్లా కూడా రావచ్చు. సో ఇట్లా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇంకా మన దగ్గరికి ఏంటంటే పక్షవాతం కేసులు ఎక్కువ వస్తుంటాయి అనమాట. లైక్ ఫిజియోథెరపీ కూడా అప్రోచ్, ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి, లైక్ ఈ పక్షవాతం కాళ్ళు చెయ్యి పడిపోయినప్పుడు ఈ ఒక సైడ్ ఒక చెయ్యి కాళ్ళు పడిపోయిందని, ఒక సైడ్ చెయ్యి ఒక సైడ్ కాళ్ళు పడిపోయిందని వింటాం కదనమాట. సో అక్కడ వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళ స్టోరీస్ కూడా హైలైట్ ఉంటాయి అనమాట. ఇప్పుడు లేటెస్ట్ గా ఒకటి పెట్టాను అనమాట, ఒక పోస్ట్ రిగార్డింగ్ ఎన్నో లాక్స్, ఒక 25 lakhs అప్పిచ్చాను, వాడు ఇవ్వకుండా ఎక్కడికో ఊరికి వెళ్ళిపోయాడు అనమాట. ఇచ్చాను ఇన్ని లక్షలు నాకు అప్పిచ్చాను, వాడు తిరిగి ఇవ్వలేదు, ఎక్కువ వాడి గురించి ఆలోచించి కూడా పక్షవాతం నెక్స్ట్ డేనే తెచ్చేసుకున్నాడు అనమాట. పక్షవాతం వచ్చేసింది. సో ఆ పేషెంట్ ఫేస్ బ్లర్ చేసి ఆయన పెట్టామన్నమాట. ఎందుకు పెడతాము అంటే బ్లర్ చేసి జనాలకు అవగాహన ఇవ్వాలి, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అంటే అమ్మో వాడు అప్పిచ్చినా పర్లేదు, నాకు ఈ పక్షవాతం రావద్దని వాడు అట్లీస్ట్ ఒక అవగాహన. కింద మాకు కమెంట్స్ ఏమొచ్చిందంటే, ఒరే సురేష్ ఎక్కడున్నావురా, నువ్వు ఇక్కడ డబ్బులు లేదు, నాకు ఆ పక్షవాతం వస్తే డబ్బులు తీసుకురా అని కింద ట్యాగ్ చేసి మరి వాళ్ళని అడుగుతున్నారు అనమాట. ఒరే ఇంకొకడు కింద పేర్లు, ఒరే వెంకటేష్ ఏడున్నావురా, నాకు డబ్బులు ఇరా, నాకు పక్షవాతం వస్తుంది, ఇట్లా అనమాట. ఎక్కువ విచిత్రంగా ఆలోచించి విచిత్రంగా. ఇప్పుడు నా దగ్గర రెగ్యులర్ గా వచ్చేది పొలాలు, నాకు కర్నూలులో బ్రాంచ్ ఉంటుంది అనమాట. ఆ బ్రాంచ్ లో వచ్చేది మొత్తం వే స్టోరీస్ అనమాట. పొలము అప్పుంది సార్, వాళ్ళు కట్టలేక పక్షవాతం తెచ్చుకున్నాను ఒకరు. ఇంకొకరు వచ్చేసి కోర్టులో సొంత చెల్లెలే నా పైన కేసు వేసారు సార్ ఆస్తుల గొడవల కోసం, అట్లా పక్షవాతం తెచ్చుకున్నాడు ఒకరు. ఇంకొకరు వచ్చేసి అడ్వకేట్, విచిత్రమైన కేసులు, వాళ్ళు నిన్ను చంపుతా నిన్ను ఇచ్చేస్తా అని రోజు బెదిరించడం. అంటే ఒక అడ్వకేట్ నా దగ్గరకు వచ్చారు, ఆయనది ఒక కేసు. చూడండి స్టోరీస్ ఎట్లుంటే, కొంతమంది అయితే అత్త కోడళ్ళు ఉంటాయి భరించలేమన్నమాట. వాళ్ళైతే సార్ మా అత్త పెద్ద కోడళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటుంది, అన్ని బాగా చూసుకోవట్లేదని ఆమె పక్షవాతం తెచ్చుకుంది అనమాట. అంటే రీజన్స్ అనేటివి ఎట్లుంటాయంటే మోస్ట్లీ 100 to 200% స్ట్రెస్ హార్మోన్ కార్టిసోల్ వల్లనే ఇవన్నీ అనమాట. సో కొద్దిగా స్ట్రెస్ ని కంట్రోల్ చేసి సర్లే ఎవరంటే ఏమన్నా తీసి పాడేయడము, ఆలోచించుకోవడము, తప్పు చేస్తే మాత్రం చాలా వరకు బెస్ట్ ఉంటారు అనమాట. సో మోకాలు నొప్పి ఉండే వాళ్ళకి చిన్న అన్ని లైన్ గా ఒక అవుట్కమ్ చెప్పేస్తాను. మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని క్వాడ్రిసెప్స్ అనే మజిల్ ని స్ట్రెంగ్ చేసుకుంటే మాత్రం మీకు మోకాలు నొప్పులు అనేటివి ఉండవు. ఎట్లా స్ట్రెంగ్ అంటే లెగ్ ఎక్స్టెన్షన్ అని ఒకటి ఎక్సర్సైజ్ ఉంటుంది. మీరు ఇంట్లో 2 kgs ఇసుక వేసి, ఇంట్లో పల్లెటూరు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఇంట్లో ఎక్కడైనా ఒక చిన్నిలో బాగా ఇసుక వేసి కట్టేసి కాళ్ళకు కట్టేసేసుకొని లెగ్ ఎక్స్టెన్షన్, దీన్ని ఒక 3 సెట్లు కానీ 4 సెట్లు కానీ చేసుకొని ఒక్కొక్క సెట్ కి 13-15 రిపిటేషన్స్ ఇస్తే మన ఇంట్లో వాళ్ళు ఉండే ముసలమ్మలో వచ్చి ఎవరైనా వచ్చు, అందరికి హెల్ప్ అవుతుంది. లెగ్
వీటిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఈ చేతులని అటు పని ఇటు పని ఏదో ఒకటి చేస్తుంటాము. అందుకే చేతుల పైన మనం ఎక్సర్సైజ్ అవసరం లేదు, కాళ్ళకే ఎక్కువ ఫోకస్ చేయండి. లోయర్ లింబ్ వర్కౌట్ చేస్తే మాత్రం మనకు కట్ట అవసరం ఉండదు. మనకి దీనిపైన ఫోకస్ చేయలేం, మనకు కట్ట త్వరగా అవసరం అవుతుంది మనకి. కట్ట కాళ్ళతో అట్లా అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నీది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నెక్ పెయిన్ అనుకోండి. నెక్ పెయిన్ మనం ఏంటంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, ఇట్లే కింద నెక్ ని ఇట్లా కింద చూసుకొని ఇట్లే ఉంటారు అనమాట. లేకపోతే సాఫ్ట్వేర్ కాదనుకోండి, నెక్ కి సంబంధించిన ఎవరైనా సరే నెక్ కింద ఉంచి పని చేసే వాళ్ళు, ఇంకా లేటెస్ట్ సెన్సేషన్ అయితే మన యంగ్ జనరేషన్ ఫోన్ ఇట్లే వాడుతుంటారు అనమాట. సో వాళ్ళల్లో ఈ డిస్క్ అనేది ఏదైతే ఉంటుందో C3 C4 ఈ రీజియన్ C6 C7 కానీ ఒక లాట్ ఈ కర్వ్ అనేది స్ట్రైట్ అయిపోయింటది అనమాట. ఈ కర్వ్ ఇట్లా అవ్వడానికి రీజన్ సర్వికల్ స్పాండిలైటిస్, ఇక్కడ నుంచి ఈ చెయ్యి అంతా రేడియేటింగ్ పెయిన్ వస్తుంటది అనమాట. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే ఫోన్ ని కొద్దిగా ఈ యాంగిల్లో పెట్టుకొని ఐ టు ఐ యాంగిల్ పెట్టేసుకొని ప్రాపర్ గా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ నెక్ కి సంబంధించినవి రెగ్యులర్ గా, ఇంకా పెయిన్ తగ్గట్లేదంటే దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్ కి వెళ్ళి ట్రాక్షన్ స్ట్రెంత్ ట్రైనింగ్ అనో ఐసోమెట్రిక్స్ అని చేయించుకుంటే కూడా రిలీఫ్ అయిపోతుంది. షోల్డర్ పెయిన్ ఉంది అనుకోండి, షోల్డర్ పెయిన్ లో మెయిన్ గా మనకు వచ్చే ఏంటంటే షుగర్ వాళ్ళు వస్తారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే షుగర్ ఉంటది, పైకి ఎత్తడానికి రాదనమాట. ఇంకొకరిది అయితే ఇంకా చాలా సివియర్ కూడా ఉంటది అనమాట. దీన్ని మేము త్వరగా వస్తే త్వరగాలో అయిపోతుంది అనమాట. అంటే ఇంకా చాలా మంది కొన్ని నెలలు తెచ్చుకుంటారు, మన దగ్గర అంత ఏముంటుంది అనమాట. రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ హోమ్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తాం, మీకు డైలీ వచ్చి ఫిజియోథెరపీ ఎన్ని డేస్ అని పే చేస్తారు, ఇంట్లోనే చేసుకోండి అని కూడా చెప్తాం అనమాట. సో ఈ ఫ్రోజన్ షోల్డర్లు ఏంటి, నడక ఉండదు వాళ్ళకి, నడిచేది ఉండదు, షుగర్ ఉంటది, బీపీ అన్ని ఉంటాయి కానీ నడవరు. ఎందుకు నడవరు అంటే ఏం నడుస్తాం అంటారు. హైలైట్ ఏంటంటే ఇక్కడ పెయిన్ ఉన్నా కూడా మీరు బాగా నడిచినా కూడా పెయిన్ తగ్గిపోతుంది. అంటే చూడండి ఇంత నడిస్తే కూడా తగ్గిపోతుంది అంటే, ఎందుకంటే మనము మెయిన్ గా లెఫ్ట్ హ్యాండే వస్తుంది. అంటే రెసెసివ్ హ్యాండ్ ని ఫ్రోజన్ షోల్డర్ లో నేను ఎక్కువ చూసేది లెఫ్ట్ హ్యాండే పైకి లేకపోవడం చూస్తాను. ఎందుకంటే రైట్ హ్యాండ్ ని ఇంట్లో ఆ వస్తువులకి ఈ వస్తువులకి ఈ వస్తువులు వాడుతాం, లెఫ్ట్ హ్యాండ్ ని వాడడం. సో అందుకే మోస్ట్లీ ఆ ఫ్రోజన్ అంటే ఈ షుగర్ మాలిక్యూల్స్ కానీ ఇవి కానీ మొత్తం ఇక్కడ ఫ్రోజన్ లాగా సేమ్, ఫ్రోజన్ పేరు ఇండికేషన్ అదనమాట. మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఎట్లా ఫ్రోజన్ అయిపోతుంది సేమ్ అదే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ జాయింట్స్ అన్నిటికి, ఈ జాయింట్స్ ఇవన్నిటికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ రెగ్యులర్ గా చూస్తున్నాను అనమాట. ఈ జాయింట్ ఎర్రగా అవ్వడం, స్వెల్లింగ్ అవ్వడం, బాగా లావుగా అవ్వడం, విచిత్రంగా చిన్న కొన్నిసార్లు అయితే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా అనొచ్చు అనమాట. చిన్న ఒక గోడ తాకినా కూడా చుమ్మని పెయిన్, విచిత్రంగా పెయిన్, ఒక ఇనుప ఐరన్ పట్టుకున్నా కూడా పెయిన్ వస్తుంటది అనమాట. సలుపు అంటాం. వైటమిన్ డి కానీ B12 రెగ్యులర్ తీసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ వాళ్ళు అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. కిందకి ఇంట్లో వంగి నూకడము, బండలు దుడ్చడం ఇవి చేస్తుంటారు కదా, వాళ్ళలో ఎక్కువ ఉంటది అనమాట. వంగడం అనేది తక్కువ చేసుకోవాలి. ఇప్పుడు అంతా మాప్ స్టిక్స్ వచ్చాయి, ఎక్కువ వంగకూడదు. పాపం మన ఇంట్లో పాపం లేడీస్ నాకే చూస్తే బాధ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు ఊరికి చెప్పినా కూడా చాదస్తాం అనుకోవచ్చు. వాళ్ళకి ఇట్లా వంగి ఇట్లా చేస్తేనే అనేది మా అమ్మ వంగకుండా పని ఏం చేస్తారు, నీకు ఒళ్ళు వంగదని తిట్టేది. బట్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు సఫర్ అవుతుంటారు. వాళ్ళకి ఇప్పుడు కూడా వెళ్ళి చెక్ చేయించండి, L4 L5 డిస్క్ ప్రాబ్లం ఉంటది. బట్ వాళ్ళు క్యారీ ఆన్ అయిపోతారు, తట్టుకొని పోతుంటారు. అబ్బా అట్లా అంటుంటారు రాత్రి పడుకునేటప్పుడు. మనమే గమనించి, అమ్మ నేను మాప్ స్టిక్ తెచ్చిచ్చాను, ఇది వాడుకో, ఇప్పటి నుంచి ఇదే 2-3 సార్లు తిట్టినా పర్లేదు, వాళ్ళని ఇట్లే చేయించండి. నూకడం కూడా పెద్ద స్టిక్ లాగా తెచ్చుకొని నూకడం స్టార్ట్ చేయాలి. ఈ బ్యాక్ పెయిన్ కి ఇది సరిపోతుంది. ఇంకా సివియర్ గా ఉంది అనుకోండి, LS బెల్ట్ వేసుకొని రెగ్యులర్ గా స్ట్రెంత్ ట్రైనింగ్, స్పైనల్ ఎక్స్టెన్షన్ గానీ ఈ ఎక్సర్సైజ్ చేసుకున్నా కూడా తగ్గిపోతుంది. షియాటికా అనే ఒకటి ఉంటది అనమాట. అంటే ఎక్కువ హార్డ్ సర్ఫేసెస్ పైన కూర్చోవడం వల్ల పైరిఫార్మిస్ ఈ షేప్డ్ మజిల్ పైన ఉండే ఎక్కువ కంప్రెస్ అవడం వల్ల ఆ నర్వ్ కింద మొత్తం షియాటిక్ కరెంట్ షాక్ పెయిన్ వస్తుంటది అనమాట లెగ్ అంతా. వాటికి కూడా అంతే నర్వ్ గ్లైడ్స్ అనే ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేసుకున్నా కూడా సరిపోతుంది. జస్ట్ ఆ కంప్రెస్ అయింది కాబట్టి కొద్దిగా సాఫ్ట్ ఉండే క్లాత్ గానీ ఏమైనా వేసేసుకొని సీట్ కింద సరిపోతుంది అనమాట. ఇంకా నీ గురించి వీటి గురించి చెప్పేసాను. యాంకిల్ జాయింట్ అయితే మెయిన్ నా దగ్గరకు వచ్చే కేసెస్, నాకు కూడా చాలా ప్రాబ్లం. యాంకిల్ జాయింట్ ఇది అందరికి కనెక్ట్ అయిపోతారు. యూరిక్ యాసిడ్ అంటే యాంకిల్ జాయింట్ లో ఎక్కువ యూరిక్ యాసిడ్ అంటే కూల్ డ్రింక్స్ తాగినా, నాన్ వెజ్ ఎక్కువ తిన్నా, లేకుంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా కూడా ఈ యూరిక్ యాసిడ్ అనేది ఈ యాంకిల్ జాయింట్ కానీ లేకపోతే గ్రేట్ మనకు ఇది గ్రేట్ ఫస్ట్ బొటన్ వేలు ఆ బొటన్ వేళ్ళకి ఎక్కువ యూరిక్ యాసిడ్ క్రిస్టల్ ఫామ్ అయి గౌటు వరకు పోతుంది అనమాట. మనం ఏం చేయాలి, 2 కాళ్ళకు వస్తున్నాయి అంటే కూడా ఇది ఒక ఆర్థరైటిస్ సిమ్టమ్స్, బట్ మోస్ట్లీ ఇట్స్ గౌట్ అనమాట. సో వీటికి అన్నిటి కంట్రోల్ చేసుకోవాలంటే మెయిన్ హై హీల్స్ లేడీస్
ఈ హై హీల్స్ వేసుకునే వాళ్ళలో కూడా ఈ యాంకిల్ జాయింట్స్ పెయిన్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ హై హీల్స్ కానీ ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే కొద్దిగా సాఫ్ట్ ఉండే చెప్పల్స్ యూజ్ చేయడము. ఇప్పుడు హై హీల్స్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటే ఏం కాదనమాట, రెగ్యులర్ గా వేసుకుంటాం, రెగ్యులర్ గా ఇవి ఉంటున్నాయంటే కష్టం. సో ఇంకోటి కాల్కేనియల్ స్పర్, మనకి మడమ కింద ఒకటి పెరుగుతుంటది అనమాట ఎముక, ఆస్టియోఫైట్స్ లాగా ఇంతలాగా ఎముక పెరిగి ఉంటది. ఇది ఎందువల్ల జరుగుతుంటాయంటే చాలా మంది నా దగ్గరకు వచ్చే వాళ్ళలో తాటి చెట్లు ఎక్కే వాళ్ళు కానీ ఎగురుతూ ఉంటారు చూడండి, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ ఉంటారు చూడండి, ఎక్కడ పడితే స్తంభాల నుంచి ఎగరడం ఇవి జరుగుతుంటాయి కదా, వాళ్ళలో ఎక్కువ నేను చూసేది కాల్కేనియల్ స్పర్ పెరగడం, బోన్ పెరగడం. అంటే ఎవరైతే రెగ్యులర్ గా ఎగురుతూ ఉంటారో వాళ్ళలో చూస్తుంటారు అనమాట ఈ కాల్కేనియల్ స్పర్ పెరిగేది. సో వాళ్ళకి ఏం చేసుకోవాలంటే ఆ కాంట్రాస్ట్ బాత్ అనే ట్రీట్మెంట్ టోటల్ 15 minutes ఉంటది. హాట్ ప్యాక్ ఈ ప్రోటోకాల్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. హాట్ ఐస్, హాట్ ఐస్, హాట్ లాస్ట్. సో హాట్ వచ్చేసి 3 minutes, ఐస్ వచ్చేసి 1 minute. హాట్ వచ్చేసి హాట్ ఐస్, హాట్ ఐస్, స్టార్టింగ్ విత్ హాట్, ఎండింగ్ విత్ హాట్. కాపడం పెట్టాలి. కాపడం ఇక్కడ ఒక బకెట్ లో హాట్ వాటర్, ఇక్కడ ఒక బకెట్ లో ఐస్ క్యూబ్స్. ఈ కాళ్ళు తీసి 3 minutes ఈ కాళ్ళలో పెట్టాలి. ఇది అయిపోయినాక 1 minute, 3 minutes 1 minute ఇట్లా చేసుకుంటే అది వెళ్ళిపోతుంది న్యాచురల్ గానే. లేకపోతే చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి చేసుకున్నా కూడా సరిపోతుంది. ఏం లేదు, మొత్తం అన్ని కవర్ చేసాం. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. సో ఇన్ కేస్ మీకు గనక ఇలాంటి ఇప్పుడు డాక్టర్ గారు ఏవైతే చెప్పారో వాటికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ ఎయిదర్ మనం మెడికేషన్ తోనే తగ్గించవచ్చు, మెడికేషన్ లేకుండా తగ్గించడం అనేది చాలా రేర్. సో అందరు డాక్టర్ వల్ల కూడా కాదు. నాకు పవన్ గారు చెప్పినట్టు అపోలో హాస్పిటల్లో కన్సల్ట్ అయినా కూడా కొంతమంది ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. సో పవన్ గారి దగ్గరికి వచ్చినట్లయితే మాక్సిమం కన్సల్టెన్సీ ద్వారానే మనకున్న సమస్యలు తగ్గించడానికి తను ప్రయత్నిస్తారు. సో కౌన్సిలింగ్ ఇస్తారు. సో ఇన్ కేస్ మైనర్ కనుక ఉంటే, మైల్డ్ గా ఉంటే, మేజర్ ఉంటే అప్పుడు మనం మెడికేషన్కి వెళ్ళడానికి అయితే తన డాక్టర్ గా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు ఇలాంటి సమస్యలు కనుక ఒకవేళ మీరు బాధపడుతున్నట్టయితే కింద డాక్టర్ గారి నెంబర్ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో కన్సల్ట్ అవ్వండి. అండ్ పవన్ గారు కర్నూలులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు, అలాగే హైదరాబాద్ లో కూడా 2 branches ఉన్నాయి. సో ఇన్ కేస్ అటు సైడ్ ఉన్న వాళ్ళు కర్నూలులో వెళ్ళి కలవచ్చు, అలాగే హైదరాబాద్ లో కూడా డాక్టర్ కలిసినట్లయితే మీ సమస్యలు ఈజీగా తగ్గిపోయే అయితే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా విషయాలు తెలియజేశారు. సో మళ్ళీ కలుద్దాం, ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.